కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. టాలెంటెడ్ డైరెక్టర్ పా రంజిత్, కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీ తంగలాన్. భారీ బడ్జెట్, బిగ్ కాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేయగా దీనిపై ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కోసం విక్రమ్ చాలా కష్టపడ్డాడు. ఈ చిత్రం స్వాతంత్ర్యానికి పూర్వం నేపథ్యానికి వ్యతిరేకంగా తంగలాన్, కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నివాసుల కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మాళవిక మోహనన్, పశుపతి, పార్వతి, డానియల్ కాల్టిగరోనా, హరికృష్ణ కీలక పాత్రధారులు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన విడుదల తేదీని ఖరారు చేయలేదు. మొదట జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. పలు కారణాలతో వాయిదా పడింది. తదుపరి ఏప్రిల్లో విడుదల అని ప్రకటించారు. అప్పుడు కాలేదు. తాజాగా మేకర్స్ మరో డేట్ ప్రకటించారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా పోస్ట్ పోన్ కావడంతో చాలా చిన్న సినిమాలు ఆగస్టు 15న రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. ఇప్పుడు విక్రమ్ సినిమా కూడా అదే డేట్లో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ డ్రామా మూవీ పుష్ప పార్ట్ 1 ది రైస్ కి సీక్వెల్ గా రాబోతోన్న పుష్ప 2 తెరకెక్కుతుంది. ఈ సినిమా మొదట ఆగస్టు 15న రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల పుష్ప 2 సినిమా డిసెంబర్కు వాయిదా పడింది. ఇది విక్రమ్ నటించిన తంగలాన్ మూవీని ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆగస్టు 15న రేస్లో ఉన్న పుష్ప 2 డిసెంబర్కు వాయిదా పడగా ఆ స్థానంలో రాంపూరి కాంబోలో వస్తున్న డబుల్ స్మార్ట్ వస్తుంది. తంగలాన్ కర్ణాటకలోని కేజీఎఫ్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.